ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా బాగుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో ఫస్ట్‌గా మాట్లాడదాం 'రా' గురించి. మనకి నెక్స్ట్ ఇయర్ నుండి 'రా' అనేది నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది కదా! అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రెజెంట్ ఒక పోస్టర్‌ని అయితే రిలీజ్ చేసింది 'రా' పోస్టర్‌ని. అండ్ ఆ 'రా' పోస్టర్‌ని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ పోస్టర్‌లో మనకి సీఎం పంక్ ఉన్నారు, జే ఉసో ఉన్నారు, గుంతర్ ఉన్నారు, డామినిక్ మిస్టీరియో ఉన్నారు. అండ్ అలాగే సేత్ రాలిన్స్ కూడా ఉన్నారన్నమాట. అండ్ అంతేకాకుండా రియా రిప్లీ అండ్ లివ్ మోర్గన్ అయితే ఉంది ఈ పోస్టర్‌లో. సో, ఈ సూపర్ స్టార్స్ కంపల్సరీగా కనిపిస్తారు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ 'రా' షోలో. మనకి నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది కదా! అండ్ ఇప్పుడు ఈ 'రా' కోసం చాలా చాలా స్పెషల్ ప్లాన్ చేస్తది డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఎలాగో మనకి జాన్ సీనా వచ్చే ఛాన్స్ హైగా ఉంది. అండ్ అంతేకాకుండా మనకి 'రాక్' కూడా వస్తారు కావచ్చు. అండ్ అలాగే రోమన్ రైన్స్ కూడా 'రా' షోలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంతకుముందు ఒక పోస్టర్‌ని రిలీజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌ఫ్లిక్స్ పోస్టర్ అని. అండ్ ఆ పోస్టర్‌లో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. మన జాన్ సీనా ఉన్నారు, కోడీ రోడ్స్ ఉన్నారు, రోమన్ రైన్స్ ఉన్నారు. అండ్ అలాగే 'రాక్' కూడా ఉన్నారన్నమాట. అండ్ ప్రెజెంట్ ఇంకొక పోస్టర్‌ని రిలీజ్ చేసింది అఫీషియల్‌గా. ఈ పోస్టర్‌లో కొంతమంది సూపర్ స్టార్స్ మాత్రమే ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ నెక్స్ట్ ఇయర్ 'రా'ని ఎలా ప్లాన్ చేస్తదో. సో, చాలా అంటే చాలా బానే ఉంటది. ఎందుకంటే ఫస్ట్ 'రా' షో కాబట్టి నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేది. సో, చాలా అంటే చాలా స్పెషల్‌గా ఉంటది. సో, వేరే లెవెల్‌లో ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్ 'రా' అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'బ్యాడ్ బ్లడ్' ప్రీమియం లైవ్ ఈవెంట్ మెయిన్ ఈవెంట్ గురించి. మనకి ఇంతకుముందు చాలా రూమర్స్ వచ్చినాయి. రోమన్ రైన్స్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉంటదని, అండ్ సీఎం పంక్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉంటదని. అండ్ ప్రెజెంట్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, ఈ అప్డేట్ ప్రకారం సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ స్టార్టింగ్‌లో ఉంటదంట. సో, మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ స్టార్టింగ్‌లోనే మనకి సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్య హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ చూడడానికి దొరుకుతదంట. అండ్ మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మెయిన్ ఈవెంట్‌లో రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా అండ్ జాకబ్ ఫటు మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటదంట మెయిన్ ఈవెంట్‌లో. సో, మరి ఇంతకుముందు చాలా రూమర్స్ వచ్చినాయి. ఈ 2 మ్యాచెస్‌లో ఏదో ఒక మ్యాచ్ మెయిన్ ఈవెంట్ ఉంటదని. అండ్ ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ క్లియర్‌గా అప్డేట్ ఇచ్చింది. రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ సోలో అండ్ జాకబ్ ఫటు మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి మెయిన్ ఈవెంట్‌లో ఉంటదంట బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. ఎందుకంటే సర్ప్రైజ్ రిటర్న్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అందుకనే ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో పెట్టిందన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మన మ్యాచెస్ ఆర్డర్‌ని కూడా చూడండి. బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మ్యాచెస్ ఆర్డర్‌ని కూడా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఏదేమైనా మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌కి ఒక మంచి స్టార్టింగ్ అనేది దొరుకుతది. ఎందుకంటే సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్య మ్యాచ్ కిరాక్‌గా ఉండబోతుంది. సో, అందుకనే మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌కి ఒక మంచి స్టార్ట్ అనేది దొరుకుతదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సోలో సికోవా గురించి. సోలో సికోవా రీసెంట్‌గా ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టినారన్నమాట. అండ్ ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ దేని గురించి అంటే ఓల్డ్ బ్లడ్ లైన్ గురించి. సో, మనకి సామీ జైన్ అండ్ జిమ్మీ ఉసో బ్యాక్ స్టేజ్‌లో మాట్లాడుకుంటున్న వీడియోని మన సోలో సికోవా ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మరి ఉన్నట్టుండి సోలో సికోవా ఆ వీడియోని ఎందుకు పోస్ట్ చేసినారో. సో, క్లియర్‌గా సామీ జైన్ అండ్ జిమ్మీ ఉసో ఉన్నారు. సో, ఇప్పుడు సోలో సికోవా నెక్స్ట్ టార్గెట్ సామీ జైన్ అండ్ జిమ్మీ ఉసోనా. అండ్ మనకి ఇంతకుముందు కూడా సోలో సికోవా ఈ విధంగా టీజ్ చేసినారు. మన జే ఉసో మ్యాచ్‌లో ఇంటరప్ట్ అవుతారని. అండ్ కాలేదు. మన సోలో సికోవా న్యూ బ్లడ్ లైన్ ఆ మ్యాచ్‌లో ఇంటరప్ట్ కాలేదు. అండ్ మళ్ళీ టీజ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈసారి సోలో సికోవా దీనిపైన గుడ్ టైమ్స్ అని రాసినారు. ఒక టైప్‌లో టీజ్ అయితే చేస్తున్నారు. తొందరలోనే రాళ్ళు వెళ్లి సామీ జైన్ పైన అటాక్ చేస్తారన్నట్టుగా. సో, మరి దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే తొందరలోనే మన సోలో సికోవా న్యూ బ్లడ్ లైన్ వాళ్ళ పైన అటాక్ చేస్తారని మీకు అనిపిస్తుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎలిమినేషన్ ఛాంబర్ గురించి. సో, మనకి నెక్స్ట్ ఇయర్ ఎలిమినేషన్ ఛాంబర్ మార్చ్ మంత్‌లో జరగబోతుంది. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబల్‌ని ఫిబ్రవరి మంత్‌లో పెడుతుంది. ఫిబ్రవరి 1న మనకి రాయల్ రంబల్ చూడడానికి దొరుకుతది. సో, వాళ్ళ కోసమైతే ఫిబ్రవరి 1, మన కోసమైతే ఫిబ్రవరి 2న మనకి రాయల్ రంబల్ చూడడానికి దొరుకుతది. అండ్ ఈసారి మనకి ఎలిమినేషన్ ఛాంబర్ యునైటెడ్ కింగ్డమ్‌లో జరుగుతదంట. అండ్ మనకి ఎక్కడ జరిగినా గానీ కొంచెం టైమింగ్స్‌లో చేంజ్ అనేది వస్తది. సో, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లో జరుగుతున్నాయి కాబట్టి సో, మనకి కొంచెం టైమింగ్స్‌లో చేంజ్ అనేవి వస్తది. సో, మనకి మార్నింగ్ రావచ్చు, లేదంటే నైట్ రావచ్చు. సో, ఇది కొంచెం చేంజ్ అనేది ఉంటదన్నమాట టైమింగ్స్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ జే ఉసో గురించి. సో, మన జే ఉసో రీసెంట్‌గానే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు. అండ్ ఇప్పుడే మనకి జే ఉసో ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అవుతారన్నట్టుగా రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. సో, మరి జే ఉసోని ఓడిపించే సూపర్ స్టార్ గురించి మాట్లాడితే డామినిక్ మిస్టీరియో అంట. సో, డామినిక్ మిస్టీరియో జే ఉసోని ఓడిపిస్తారంట. ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు జే ఉసో రీసెంట్‌గానే ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు. సో, అలాంటిది ఇంత తొందరగా జే ఉసో ఓడిపోతే ఎలా ఉంటది?
సో ఒక విధంగా ఓడిపోతే బానే అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు 'జే ఉసో' బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ కావాలి కాబట్టి, సో ఒక విధంగా ఓడిపోవాలనే కోరుకుంటారు చాలామంది ఫ్యాన్స్. సో అందుకనే రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. డామినిక్ మిస్టీరో 'జే ఉసో'ని ఓడిపిస్తారని. సో మరి డామినిక్ మిస్టీరోనే ఎందుకు? సో వేరే సూపర్ స్టార్స్ ఓడిస్తే మంచిగుంటది గదా! సో మరి మీకేమనిపిస్తుంది? డామినిక్ మిస్టీరియో 'జే ఉసో'ని ఓడిపిస్తాడని మీకు అనిపిస్తుందా లేదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో ఇప్పుడు రోమన్ రెయిన్స్ మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత క్రౌన్ జ్యువెల్‌లో కూడా రోమన్ రెయిన్స్ ఫైట్ చేస్తారన్న రూమర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఏంది? సర్వైవర్ సిరీస్. అండ్ సర్వైవర్ సిరీస్ కోసం కూడా అఫీషియల్‌గా రోమన్ రెయిన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. సర్వైవర్ సిరీస్‌లో ఫైట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మనకి డిసెంబర్ మంత్‌లో సాటర్డే నైట్ లైవ్ ఈవెంట్స్‌లో కూడా ఫైట్ చేస్తున్నారు. అండ్ మనకి రాయల్ రంబల్‌లో కూడా ఎలాగో ఫైట్ చేస్తారు. అండ్ దాని తర్వాత జరిగే ప్రీమియం లైవ్ ఈవెంట్ ఏంది? ఎలిమినేషన్ ఛాంబర్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రూమర్స్ ఏమంటున్నాయంటే ఎలిమినేషన్ ఛాంబర్‌లో కూడా రోమన్ రెయిన్స్ ఫైట్ చేస్తారంట. సో ప్రెజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం ఎలిమినేషన్ ఛాంబర్‌లో కూడా రోమన్ రెయిన్స్ ఫైట్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. అండ్ దాని తర్వాత మనకి డైరెక్ట్‌గా వ్రెస్సల్ మేనియా ఉంటది. సో వ్రెస్సల్ మేనియాలో కంపల్సరీగా రోమన్ రెయిన్స్ ఫైట్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు రోమన్ రెయిన్స్ ఒక ఫుల్ టైమ్ సూపర్ స్టార్‌గా మారిపోతున్నారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ కోసం కొన్ని స్మాక్ డౌన్స్ కోసం రోమన్ రెయిన్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పేసినాను. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బాబీ లాష్లీ గురించి. సో బాబీ లాష్లీ ఏఈడబ్ల్యూతో సైన్ చేసినట్టుగా మనకి అప్డేట్ అయితే వస్తుంది. సో మనకి నిన్నటి వీడియోలో చెప్పినాను ఏఈడబ్ల్యూలో వెళ్ళొచ్చు బాబీ లాష్లీ అని. అండ్ మనకి ఎంవీపీ ఏఈడబ్ల్యూ వెళ్ళినారు. అండ్ షెల్టన్ బెంజమిన్ కూడా ఏఈడబ్ల్యూలో వెళ్ళినారు. అండ్ బాబీ లాష్లీ కూడా వెళ్ళేందుకు ఛాన్సెస్ ఉన్నాయని ఎక్కువగా చెప్పినాను. అండ్ ఈరోజు మనకి అప్డేట్ అయితే వచ్చింది. బాబీ లాష్లీ ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ అనేది సైన్ చేసినారంట. సో ఇక బాబీ లాష్లీ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపించరు. ఏఈడబ్ల్యూలో వెళ్తున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం పీపుల్స్ ఛాంపియన్ రాక్ గురించి. సో రాక్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తారని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో రాక్ నేమ్ చాలా ట్రెండ్ అవుతుంది అనమాట సోషల్ మీడియాలో. అండ్ మనకి ప్యాట్ మేకఫే చెప్పినారు కదా, ఒక బిగ్ గై వస్తున్నాడు ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో అని. సో ఇప్పుడు ఆ బిగ్ గై ఇంకెవరో కాదు, ది రాకే అని రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. రాక్ కంపల్సరీగా బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తారని రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి. సో మరి మీరేమంటారు? రాక్ నిజంగానే బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తారని మీకు అనిపిస్తుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.